చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. సమాజానికి అవసరమైన ఔషధ మూలికల వంటి మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. దేవుని గ్రంథం ఎవరికైతే అర్థమవుతుందో వారు ఏ కాలంలో బ్రతుకుచున్న మనుషులైనా గాని, ఏ ప్రాంతంలో జీవించుచున్నటువంటి మనుషులైనా గాని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి వారికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. అనేక మంది ఈ మాటను నమ్మలేకపోయినా ఈ మాట మాత్రం నిజం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. మన జీవిత కాలములో తల్లి గర్భములో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరలా ఈ దేహమును విడిచిపెట్టేంత వరకు మానవ సమాజంలో మనిషిగా మనం ఎలా బ్రతకాలి అనే దానిని దేవుడు చక్కగా వ్రాయించాడు. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వివరణను ఈ పాఠ్యాంశమందు దేవుని కృపను బట్టి మీ అందరితో నేను పంచుకోబోతున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి స్త్రీలు హిజాబ్ ధరిస్తున్నారు. హిజాబ్ అనగానే పరద, ఒక ముసుగు. ముఖానికి వారు ముసుగు వేసుకోవడం వలన, హిజాబ్ను ధరించటం వలన, నల్ల రంగులో ఉండేటువంటి హిజాబ్ను ధరించటం వలన కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కుందాపూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక కళాశాలలో ఇలా హిజాబ్ ధరించి వచ్చినటువంటి స్త్రీలకు అనుమతినివ్వకపోవటం వలన ఈ యొక్క చర్చ లేకపోతే ఈ యొక్క రగడ వార్తలలోనికి వచ్చింది. ఎప్పటి నుంచో అనేక మంది ఈ విషయమై చర్చిస్తున్న, కొందరు హిజాబ్ ధరిస్తామని మాట్లాడుతున్నారు, కొందరు హిజాబ్ ధరించకూడదని మాట్లాడుతున్నారు. ఒకరికి అభ్యంతరంగా, ఒకరికి అనుకూలంగా ఉంటున్నటువంటి ఈ విషయాన్ని గూర్చి ఆత్మ సంబంధముగా ఎవరైనా ఆలోచన చేశారా? హిజాబ్ వస్త్రధారణను గూర్చి లేక మరే ఇతర వస్త్రధారణను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఉందా అని మీరు అడిగితే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉన్నది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి ఈరోజు బైబిల్ చేతపట్టినటువంటి ఎందరో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ చక్కని సమాధానాలను సమాజానికి తెలియజేయవచ్చు కదా అంటే అందరికీ జ్ఞానం ఉండదు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి బైబిల్లో ఉన్న జ్ఞానం ఉండదు. బైబిల్లో ఉన్న జ్ఞానం ఒక మనిషిలోనికి రావాలంటే ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, దేవుని ఎడల భయభక్తులుండాలి, దేవుని అనుగ్రహాన్ని పొందాలి. అట్టివారు మాత్రమే ఆత్మ సంబంధులుగా
దేవుని యొక్క విషయములను చక్కగా వివేచిస్తారు. ప్రియులారా, ఈరోజు హిజాబ్ ధరిస్తామని కొందరు రోడ్లెక్కుతున్నారు. వారే ఇస్లాం మతానికి సంబంధించిన వారు. హిజాబ్ ధరిస్తే మేము కూడా కాషాయం ధరించాలని అడుగుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము అని మరికొందరు రోడ్ల మీదకి వస్తున్నారు. మరికొంతమంది నీలిరంగు కండువాను కప్పుకోండి అని రోడ్ల మీదకి వస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో, ఇండియా దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ చర్చ చాలా వాడివేడిగా జరుగుతున్నది. అసలు దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఏమిటి? చాలామంది లోక సంబంధులు కదా, లోకపరమైనటువంటి న్యాయాన్ని చెప్పే క్రమంలో స్త్రీలు ఏమి ధరించాలన్నది వారిష్టం, వారి విజ్ఞతకి విడిచిపెట్టాలి, వారు ఏం ధరించినా సరే అది వారి స్వాతంత్ర్యం అని లోకపరంగా సహజంగా చెబుతున్నారు. అయితే ఆత్మ సంబంధమైన సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా? భూమి మీద పుట్టినటువంటి నరులలో ఏ ఒక్కరైనా సరే ఎవరికి అభ్యంతరము ఉండని వస్త్రాలను ఎలా ధరించుకోవాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈరోజు హిజాబ్ ధరిస్తే కొందరికి అభ్యంతరం, కాషాయం ధరిస్తే మరికొందరికి అభ్యంతరం, నీలి కండువా ధరిస్తే మరికొందరికి అభ్యంతరం. ఒకరికి అనుకూలమైన మరొకరికి అభ్యంతరంగా ఉండేటువంటి వస్త్రధారణగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాటలలో ఏ ఒక్కరికి అభ్యంతరం లేని వస్త్రధారణను గూర్చి తెలియచేయబడింది. ఆ వస్త్రధారణ మిమ్మల్ని మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా రక్షిస్తుంది. అదేంటండి? దేవుడు చెప్పిన ఆ వస్త్రధారణ మనలను కాపాడుతుంది, మన చుట్టూ ఉన్న వారిని కాపాడుతుందా? ఈరోజు హిజాబ్ ధరిస్తున్నాం, హిజాబ్ మాకు కావాలి, హిజాబ్ లేకపోతే మేము కళాశాలలకే రాము అని కొందరు మాట్లాడుతున్నారు కదా. హిజాబ్ ఎందుకు ధరిస్తున్నారు అంటే వారు చెప్పే సమాధానం, అది మా మత సంబంధమైనటువంటి వస్త్రం, హిజాబ్ను ధరించటం వలన మాకు రక్షణ ఉంటుంది అని వారు తెలియజేస్తున్నారు కదా. ది హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను ఆత్మ సంబంధిగా మీరు వివేచన చేయగలిగితే, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోగలిగితే, దేవుడు చెప్పిన వస్త్రధారణ మిమ్మల్ని మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా రక్షిస్తుంది. ఇది ఎంత గొప్ప విషయం! పైగా ఆ వస్త్రధారణ వలన ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆ వస్త్రధారణ వలన ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆలస్యం చేయకండి, వెంటనే ఆ వస్త్రధారణ గురించి మాకు చెప్పండి. తెల్లని వస్త్రాలా లేక మరే ఇతర రంగుతో కూడిన వస్త్రాలా? అసలు ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది, నిజంగా మాకు చెప్పండి అని మీరు అడుగుతున్నారా? అవును, ఆ విషయాలను చెప్పటానికే దేవుని యొక్క సహాయం వలన ఇదిగో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రపంచమంతా ఈరోజు ఈ హిజాబ్ విషయాన్ని గూర్చి చర్చిస్తున్నది. ఇండియా దేశాన్ని చూస్తున్నది. ఇండియా దేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లాలో కుందాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క రగడ ప్రారంభమైందట. ఇది రాజకీయ పరంగా ఎన్నో మలుపులు తిరుగుతుందట. దీనిని గురించి మనం మాట్లాడాలి అని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనుకుంటున్నాయి. ఇండియా దేశం అయితే ఇది మా అంతర్గత విషయం కనుక మీరు మాట్లాడవలసిన పని లేదని ఇండియా దేశం అంటున్నది. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని యొక్క మనసులోని సంగతులను ఇండియా దేశానికి, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి మనిషికి అందించినప్పుడు అది లోక కళ్యాణానికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మీరే తెలుసుకుంటారు. ఈ పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మీరే గ్రహిస్తారు. దేవుడు ప్రతి సమస్యకు సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు అని మీరు నమ్ముతారు. ఈ మధ్యకాలంలో మరో వార్త కూడా వినిపిస్తున్నది. దీనికి ముందు మరో వార్త కూడా వినిపించింది. అదేంటంటే సిలువ బొట్టు. క్రైస్తవులుగా పిలువబడుతున్నా సరే అనేక మందికి దేవుని యొక్క జ్ఞానము మీద అవగాహన లేదు. పెద్ద పెద్ద బోధకులుగా పిలువబడుతుంటారు. మరలా వారి వెనక మందలుగా ప్రజలు పోతున్నారు.
అయినా సరే వారిలో కొంచెము కూడా దేవుని జ్ఞానము కనిపించటం లేదు. కొంచెము కూడా, పెళ్ళుబకాలని నేను చెప్పటం లేదు, కొంచెము కూడా, నలుసంత కూడా కనిపించటం లేదు. చేతుల్లో బైబిల్ పట్టుకుంటారు, పైకి వేషాలు మాత్రం మేము సేవకులము అని వేషాలు వేసుకుంటారు, వేషధారణ. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దివ్యమైన జ్ఞానమును మాత్రం కొంచెము కూడా గ్రహించని వారుగా ఉన్నారు. మేము సిలువు బొట్టు పెట్టుకుంటాం అంటున్నారు కొంతమంది. క్రైస్తవ సమాజంలో స్త్రీలు సిలువు బొట్టు పెట్టుకోవాలి అంటే నుదుటిన సిలువు బొట్టు పెట్టుకోవాలి, క్రీస్తుని ఈ విధంగానే ప్రకటిస్తారు మీరు? దేవుడు ఈ విషయాన్ని ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడా? ఎవడి దుర్బుద్ధిది? సాతాను అయిన వాడు తన అనుచరులను దేవుని ముసుగులో పంపిస్తున్నాడు. అనేక మంది అమాయకులు ఈ ముసుగులో ఉన్నటువంటి దొంగలను గుర్తించలేక వారు వెంబడిపోతున్నారు. కనుక ఇటువంటి ప్రతి సమస్యకు చక్కని పరిష్కారముగా దేవుడు వ్రాయించిన ఈ అద్భుతమైనటువంటి మాటలను మీరు చూస్తే, అర్థం చేసుకుంటే, వివేచిస్తే మీరు రక్షింపబడతారు, మీ చుట్టూ ఉన్నవారు కూడా రక్షింపబడతారు. అంత గొప్ప వస్త్రధారణను దేవుడు తెలియజేశాడు. మిగుల వెలగల వస్త్రములను ధరించుకోమని దేవుడు ఏనాడు ఎవరికీ చెప్పలేదు. అలంకారము వద్దన్నాడు, మిగుల వెలగల వస్త్రములు వద్దన్నాడు దేవుడు. విలువైనటువంటి బంగారాలను ధరించుకోవటం వలన మీరు దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకోలేరన్నాడు దేవుడు. ఇవన్నీ వద్దంటున్న దేవుడు. జడలతో విస్తారముగా అల్లుకోవటం, లేకపోతే ఏవేవో వింతైనటువంటి ఆభరణాలను మీరు ధరించుకోవటం, రంగురంగుల వస్త్రాలను మీరు ధరించుకోవటం, ఖరీదైనటువంటి ఆభరణాలను మీరు ధరించుకోవటం, ఇవన్నీ కూడా వ్యర్థమైనవే అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్పే వస్త్రధారణ ఏమిటి? ఈరోజు ఇండియా దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా తెలియవలసినటువంటి జ్ఞానం ఇది. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఎటువంటి వస్త్రాలను ధరించుకోవాలి అనే దానిని దేవుడు రాయించాడు. నిజంగా దేవుడు చెప్పిన మాటే కనుక ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు వినగలిగితే, ఒక మతముగా కాకుండా దేవుని మహాజ్ఞానముగా స్వీకరించి క్రీస్తు మార్గములో చెప్పబడినటువంటి ఈ మాటలను చక్కగా స్వీకరించగలిగితే వారు రక్షింపబడతారు. వారు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఆ మాటలను చక్కగా మనం నేర్చుకుందాం. ప్రపంచమంతటికి భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కానీ మీకు మాత్రం ఇప్పుడే ఈ భాగ్యం కలిగింది. ఈ మాటలను వినే భాగ్యం, ఈ మాటల ద్వారా దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యం ఇప్పుడు మీకు కలిగింది. ప్రభు బోధ వినే భాగ్యం మొదట శిష్యులకు కలిగింది, కొంతమందే, 12 మంది. ఆ తర్వాత కొంతమంది సమూహానికి కలిగింది. నేడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రభు బోధలు వింటున్నారు. గ్రహించినా గ్రహించకపోయినా వింటున్నారు కదా. ప్రభువు తన బోధను కొద్ది మందితో ప్రారంభించాడు, రహస్యముగా వారికి తెలియజేశాడు. మీరు వెళ్ళి ప్రకటించండి మేడల మీద అన్నాడు. ఈరోజు మీరు కూడా ఆ మహాభాగ్యాన్ని పొందుతూ దేవుని జ్ఞానపు ఆ వెలుగులో నడుచుకుంటున్నారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుష్యులు ధరించుకోవలసిన వస్త్రాలను గురించి వ్రాయించాడు. చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మానవ సమాజంలో ఉన్న స్త్రీ పురుషులారా, మీరెలా ఉండాలి? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. లోనేమో బలహీనత, పైకేమో ఒక వస్త్రం. లోనేమో బలహీనత, పూర్తిగా డొల్లైపోయారు, పూర్తిగా బలహీనులైపోయారు. ఏమాత్రం మీలో శక్తి లేదు, ఏమాత్రం మీలో శక్తి లేదు. ఈ మధ్య వచ్చినటువంటి రోగాల ప్రభావం చేత మీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అంతా కూడా తగ్గిపోయింది. పూర్తిగా బలహీనులైపోయారు. లోన ఎంత బలహీనతను ఉంచుకొని
పైకి ఏ వస్త్రాన్ని ధరించుకోవాలా అని ఒకరినొకరు నిందించుకుంటూ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలతో రెచ్చగొట్టుకుంటూ చివరకు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారా అమాయకులారా? లోన మీరందరూ కూడా బలహీనులైపోయారు. ప్రభువు రాయించిన ఈ మాట చూడండి, మీ అందరి కోసమే కదా, మీ బాగు కోసమే కదా, మీరు రక్షింపబడాలనే కదా దేవుని ఉద్దేశం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలి? బలవంతులై ఉండుడి. బలాన్ని సంపాదించుకోండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలి. శారీరకంగానూ చిదికిపోతున్నారు, ఆత్మీయంగానూ చిదికిపోతున్నారు, చితి మంటలలోనికి వెళ్ళిపోతున్నారు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు మీరు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు ఇక్కడ ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు? వస్త్రధారణ. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? మీకు ఇప్పటి వరకు సరైన బోధకుడు సరైన బోధ చెయ్యక పరిశుద్ధ గ్రంథంలో ఏదేదో ఉందనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రజా సమస్యలకు పరిష్కారాలున్నాయి. ప్రజా సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఈ ప్రజా సమస్యలు ఆయా కాలాలలో పుట్టుకొస్తూ ఉంటాయి, కానీ దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడు. సమాధానాలను ముందుగానే వ్రాయించి పెట్టాడు. పరిష్కారాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. ఏ కాలంలో, ఏ ప్రదేశంలో, ఏ ప్రజల మధ్య పుట్టేటువంటి ఏ ప్రశ్నకైనా పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, ఉండి తీరాలి. దేవుడు వస్త్రధారణను గురించి చెబుతున్నాడు ఇక్కడ. మీరు బలవంతులై ఉండండి. వస్త్రధారణ అనగానే ముందు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? లోపల ఉండే దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేహాన్ని పటిష్టంగా ఉంచుకోండి అయ్యా. పైకి ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నా మీరు ముందు లోపల బలంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రభువు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అంటే కేవలం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని గురించి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యము, ఆత్మ ఆరోగ్యము ఇవన్నీ కూడా బలముగా ఉండే రీతిలో ఉండాలి. బలహీన రీతిలో కాదు. ఏదో పైకి మీరు ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకున్నా లోపల మీరు రోగగ్రస్తులుగా ఉంటే ఉపయోగమే ఉంది. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ఆ బలము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలను, దేవుని వాక్యములను మీరు విని నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించుట వలన మీరు బలవంతులవుతారు. తర్వాత అపవాది యొక్క తంత్రములు ఉన్నాయి, వాటిని మర్చిపోతున్నారు. అపవాది యొక్క తంత్రములు ఉన్నాయి, వాటిని మర్చిపోతున్నారు. భూమి మీద భౌతికంగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా? దేవుడు చెప్పిన మాటనేమో గాలికి వదిలేశారు. మీ అంతటా మీరు ఒక సిద్ధాంతాన్ని సృష్టించుకున్నారు. ఏమిటా సిద్ధాంతం? మమ్మల్ని మేము కాపాడుకుంటాం. పోకిరి మనుషుల దగ్గర నుండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నుండి, లేకపోతే ఇంకా ఏదైనా దాడి నుండి మమ్మల్ని మేము కాపాడుకుంటాం, పరదా వేసుకుంటాం అంటున్నారు. సరే, పరదా వేసుకోండి, కానీ ఈ విషయానికి ఎప్పుడైనా మీరు విలువనిచ్చారా? అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు మనుషులకు ఎటువంటి వస్త్రాలు ఇస్తున్నాడు? సర్వాంగ కవచము, ప్రతి అంగమును కప్పే కవచము. కవచము ఏదో పలచని వస్త్రం కాదు, కవచము. దేవుడిచ్చు సర్వాంగ కవచమును గూర్చి ప్రపంచం మాట్లాడుచున్నదా? ఎంత చర్చ జరుగుతున్నది, ఎంత రగడ జరుగుతున్నది. ఎందరో రోడ్ల మీదకి వస్తున్నారు, పార్లమెంటు వరకు విషయాలు వెళ్తున్నాయి, అంతర్జాతీయంగా చర్చించుకుంటున్నారు. కానీ ఎవరైనా ఈ మాట చెబుతున్నారా? దేవుడిచ్చిన వస్త్రాలకు ఎక్కడైనా విలువ ఉందా? దేవుడు చెప్పినటువంటి ఈ వస్త్రాలకు ఎవరైనా విలువనిచ్చారా? మాట్లాడుతున్నారా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుంటే అపవాది తంత్రములను ఎదిరిస్తారు. అపవాది తంత్రములను మీరు ఎదిరిస్తే ప్రపంచంలో ఎవడు మిమ్మల్ని ముట్టుకునేది? ఎవడు మిమ్మల్ని ముట్టుకునేది? అపవాది తంత్రములని ఎదిరించుటకు శక్తివంతులుగా మీరు మారితే ఈ భూమి మీద పోకిరి వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోగలరా? దేవదూతల సహాయం మీకుంటుంది. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మిమ్మల్ని పరిరక్షిస్తాడు.
దేవుడిచ్చే సర్వాంగ కవచమును గూర్చి మీకు అర్థం కాలేదు గనుక కొందరేమో హిజాబ్ అంటున్నారు, కొందరేమో కాషాయం అంటున్నారు, కొందరేమో నీలిరంగు దుస్తులు అంటున్నారు, మరికొందరేమో సిలువ బొట్టు అంటున్నారు. ఇంకా కొందరు తెలియని అమాయకులైతే తెల్లని బట్టలు అంటారు. ఏంటయ్యా నీకు ఉండవలసిన వస్త్రధారణ? ఏమిటమ్మా నీవు ధరించుకోవలసిన వస్త్రాలు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును గూర్చి ఏనాడైనా ఆలోచించావా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును గూర్చి వ్రాయబడిన సంగతులు ఏనాడైనా ఎవరైనా చెప్పారా నీకు? పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చూడండి, పోని కనీసం ఇప్పుడు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏనాడు వ్రాయబడింది? పత్రిక సుమారు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడి గ్రంథస్థం చేయబడి మనం చదువుతామని, మన బ్రతుకులు మారతాయని దేవుడు ఆశించాడే. దేవుని ఆలోచనకు విలువనిచ్చిన మనుషులుగా కనిపిస్తున్నారా? ఏమి ధరించాలి? నువ్వెక్కడున్నవాడవైనా ఏమి ధరించాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచము ఎలా ఉంటుందో తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును గూర్చి దేవుడు వివరిస్తున్నాడు. ఏమిటా సర్వాంగ కవచం? నెత్తి మొదలుకొని తలతో ప్రారంభమై పాదముల వరకు ప్రతి అంగమును కప్పే ఒక సర్వాంగ కవచమును దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో అందించాడు. ఎవరు దానిని స్వీకరిస్తున్నారు చెప్పండి? ఇక దేవుడు సర్వాంగ కవచమును మనుషులకు ఏ విధముగా దయచేస్తున్నాడు, దానిని మేము ఏ విధముగా పొందగలము, దానిని ఏ విధముగా మేము ధరించుకోగలము, ఎవరికీ అభ్యంతరం లేకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుంటే ఎవరికి అభ్యంతరం చెప్పండి? ఇప్పుడు చెబుతాను మీకు ఒక్కొక్కటి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ఎలా ధరించుకోవాలో ఒక్కొక్కటి మీకు నేను పరిచయం చేస్తాను. వీటిని మీరు వింటుంటే ఎవరికండి అభ్యంతరం? దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకుంటే ఎవరికి అభ్యంతరం చెప్పండి? ఎవరికి ఉండదు అభ్యంతరం. అంటే ఎవడు అభ్యంతరం తెలుపలేని వస్త్రములను దేవుడు అనుగ్రహించాడు. అవి మీరు కాపాడతాయి, మీ చుట్టూ ఉన్న వారందరినీ కాపాడతాయి. ఇప్పుడు చూడండి, ఆ వస్త్రాలు ఏంటో చూడండి, సర్వాంగ కవచం ఏంటో చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన అదే పత్రికలో 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఉన్న ఒక్కొక్క వస్త్రమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వివరిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక పత్రికలో ఒక అధ్యాయంలో కొన్ని మాటలలోనే ఎంత అమోఘమైనటువంటి జ్ఞానం ఉంటే, ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు సంపూర్ణముగా దేవుని యొక్క గ్రంథమును నేర్చుకుంటే ఇంకెంత జ్ఞానము మీకు అనుగ్రహింపబడుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్లేషణ అనే ఈ కార్యక్రమంలో ఒక పాఠంలోనే మీరు ఎంత జ్ఞానాన్ని నేర్చుకోగలిగితే, ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని జ్ఞానమును మీరు విన్నప్పుడు మీ బ్రతుకులు ఇంకెంత గొప్పగా వెలుగుతాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీలో కొంతమంది మాత్రమే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మిగిలిన వారందరూ తమకు తీరిక లేదు, లోక సంబంధమైనటువంటి పనులలో తమకు తీరిక లేదు. తెలిసిన వారు సైతం, తెలిసిన వారే తక్కువ మంది, అంటే తెలిసిన వారిలో కూడా చాలా మంది దౌర్భాగ్యులు. కొంతమంది మాత్రమే దేవుని చేత దీవింపబడిన వారు. వారు మాత్రమే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయంత్రం 7 గంటలకు దేవుని వాక్యాన్ని వినటానికి కూర్చుంటున్నారు, దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు వ్రాయించిన అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి వస్త్రధారణను గూర్చినటువంటి ఈ వివరాలను మీరు చూడగలిగితే, దేవుడు సత్యమును దట్టి కట్టుకోండి అంటున్నాడు.
సత్యమును దట్టి కట్టుకోండి. సాధారణంగా ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే బెల్ట్ వేసుకోవాలి, బెల్ట్ కొనుక్కోవాలి అంటే ఏం చూస్తాడు? అది ఏ బ్రాండ్కి సంబంధించినది? తోలు బెల్ట్. తోలు బెల్ట్ ఎక్కడ దొరుకుతుంది? మంచి తోలు బెల్ట్ ఎక్కడ దొరుకుతుంది? మంచి బ్రాండ్ కలిగినటువంటి వుడ్లాండ్ కానీ, లేకపోతే పార్క్ ఎవెన్యూ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కంపెనీ కానీ మంచి బ్రాండ్కి సంబంధించినటువంటి బెల్ట్ కొనుక్కోవాలి. మంచి కలర్కి సంబంధించినటువంటి బెల్ట్ కొనుక్కోవాలి. మ్యాచింగ్ అవ్వాలి కదా, వస్త్రాలకు మ్యాచింగ్ అవ్వాలి కదా, కలర్ మ్యాచింగ్ అవ్వాలి. మంచి బక్కులు కొనుక్కోవాలి. అండర్ గార్మెంట్గా ఉండేటువంటి, స్టిఫ్గా ఉండేటువంటి బెల్ట్ తీసుకోవాలి. ఇలా ఆలోచన చేస్తారు. కానీ సత్యమును దట్టిని గూర్చి దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని ఏనాడైనా ఎవరైనా పట్టించుకున్నారా? లోకపరంగా ఏదైనా ఒక బెల్ట్ మీరు ధరించుకోండి, దానికి దేవుడు అడ్డు చెప్పలేదు. కానీ సత్యమును దట్టి కట్టుకుంటే అపవాది యొక్క తంత్రములను నీవు ఎదిరించగలవు. దేవుని యొక్క అనుగ్రహము నీకు లభిస్తుంది. నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ చుట్టూ ఉన్న వారందరినీ సత్యము చేత కాపాడుతావు. ఎందుకంటే సత్యమును దట్టి కట్టుకున్నావు. నిన్ను అంటి పెట్టుకుని ఉన్నది, దట్టి నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది టైట్గా. అలాగే సత్యము నిన్ను అంటి పెట్టుకుని ఉండాలి. సత్యమును ధరించుకున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక దట్టి వలె సత్యమును ధరించుకున్నావా? అలాగే నీతియను మైమరువు తొడుక్కున్నావా? నీతియను మైమరువు తొడుక్కున్నావా? ఏది? నీతి మార్గమును నడుచుకుంటున్న వారు కనిపిస్తున్నారా? ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి? ఎలాంటి మ్యాచింగ్ దుస్తులు నేను వేసుకోవాలి? నా మతానికి సంబంధించి నేను ఎటువంటి వస్త్రధారణను కలిగి ఉండాలి? అది హిజాబా, లేకపోతే కాషాయమా, లేకపోతే మరో రంగు వస్త్రమా, లేకపోతే మరో రంగు వస్త్రమా? ఇలాగే ఆలోచిస్తున్నారు తప్ప నేను నీతి అనే మైమరువు తొడుక్కున్నానా లేదా? ఇలా ఆలోచించాలంటే మీరు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. యు హ్యావ్ టు కమ్ టు ది హోలీ బైబుల్. మీరు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది, అప్పుడే మీకు తెలుస్తుంది. సత్యమును దట్టి కట్టుకున్నారా? నీతియను మైమరువు మీరు వేసుకున్నారా? ఆ తర్వాత జోడు ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి దేవుడు. మీ జోడు ఎలా ఉండాలి? కొంతమంది హై హీల్స్, కొంతమంది లెదర్ షూస్, రంగురంగులు, మరలా వాటిలో కూడా మ్యాచింగ్లు, పాలిషింగ్లు. సరైన జోడు ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు చూడండి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. సమాధాన సువార్త, ఏదో సువార్త, నీకు ఇష్టమైన సువార్త, ఎవరో చెప్పిన సువార్త, క్రీస్తును ప్రకటించని సువార్త కాదు. ఒక ఆత్మను అగ్ని నుండి రక్షించే సువార్త. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. అంటే సువార్త కొరకు ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను, నడవటానికి సిద్ధంగా ఉన్నాను, ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నాను, అనేక మందికి దేవుని వార్తలను చేరువ చేయటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మనసుతో నీవు ఉన్నావా? అప్పుడే నీవు ఎలా ఉన్నట్టు? పాదములకు చక్కని జోడు తొడుక్కున్నట్టు. అంతే తప్ప ఏదో బయట ఒక 3 నెలలు 6 నెలలు వాడితే తెగిపోయే, అరిగిపోయే చెప్పుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సును జోడు నీవు తొడుక్కున్నావా? ఇది దేవుడు చెప్పేటువంటి వస్త్రధారణ. ఇది దేవుడు చెప్పే వస్త్రధారణ. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సునే జోడు తొడుక్కున్నావా? అలాగే శత్రువు నీ మీదకి బాణములు ప్రయోగిస్తూ ఉంటాడు. మరి వాటిని ఆర్పాలి కదా, వాటిని ఎదుర్కోవాలి కదా, డిఫెన్స్ కూడా చేయాలి కదా. కనుక నీవేం చేయాలంటే నీ దగ్గర ఉంచుకోవలసినటువంటి ఆయుధాలు ఏంటంటే, చాలామంది ఏం చెబుతారు, స్త్రీలకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏమని చెబుతున్నారు, మీ దగ్గర ఉంచుకోవలసినటువంటి ఆయుధాలు ఏం చెబుతున్నారు? పెప్పర్ స్ప్రే. ఎవరైనా మీ మీదకి వచ్చి దాడి చేయబోతే వెంటనే మీరు పెప్పర్ స్ప్రే జల్లండి. అప్పుడు వారి కళ్ళలో ఆ పెప్పర్ స్ప్రే పడినప్పుడు వారు పోతారు అని చెబుతున్నారు. సరే, పెప్పర్ స్ప్రే మీ దగ్గర ఉంచుకోండి, కాదనలేదు, అడ్డు లేదు. కానీ దేవుడు చెప్పిన వస్త్రాలను మీరు ధరించుకున్నారా లేదా? ఏంటవి? అపవాది అయిన వాడు మీ కంటికి కనిపించకుండా, లేక మంచితనము అనేటువంటి ముసుగులో మనుషుల రూపంలో వచ్చి మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటాడు. మరి అలాంటి విషయాలలో వారికి మీరు పెప్పర్ స్ప్రే చల్లలేరు కదా. అట్టి వారి బారి నుండి మీరు కాపాడబడాలి అంటే, వేషధారులైన వారి బారి నుండి మీరు కాపాడబడాలి అంటే, అపవాది అయిన వాడు
దుష్టుని యొక్క వేషం వేసుకుని మీ దగ్గరకు వస్తాడని చెప్పబడలేదు కదా. వాడు మంచివాడుగానే ఆ వేషంలోనే మీ దగ్గరకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాడి చేతుల్లో మీరు మోసపోకుండా ఉండాలంటే, అపవాది యొక్క ప్రతి తంత్రము నుండి మీరు కాపాడబడాలి అంటే గనుక ఏం చేయాలి? డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. విశ్వాసం అనే డాలు పట్టుకొనిడి. అపవాది అయిన వాడు ఎన్నో సందర్భాలలో మీలో ఉన్నటువంటి నిరీక్షణను, మీలో ఉన్నటువంటి విశ్వాసమును ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అగ్నిబాణములు వేస్తూ ఉంటాడు వాడు, లోకాశలను చూపిస్తూ ఉంటాడు వాడు. కనుక వాటన్నిటినీ కూడా ఒక డాలు చూపించి మీరు, ఒక డాలును అడ్డుగా పెట్టుకొని మీరు ఆర్పివేయాలి, అడ్డుకోవాలి. విశ్వాసం అనే డాలు మీ యందు ఎప్పుడైతే పరిపూర్ణమైన చక్కని విశ్వాసం ఉంటుందో, వాడు ఎన్ని అగ్నిబాణాలు వేసినా కానీ డాలుతో మీరు అడ్డగిస్తారు. విశ్వాసం అనే డాలు. అలాగే రక్షణయను శిరస్త్రాణము, హెల్మెట్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. రక్షణయను శిరస్త్రాణము. మీరు లోకపరంగా ఏ వస్త్రాన్ని ధరించుకొని భౌతికంగా ఏ విధంగా కాపాడబడ్డాము, కాపాడబడుతున్నాము అనుకుంటున్నా సరే, రక్షణ లేకపోతే ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు పట్టే గతి ఏమిటి? ఆలోచన చేస్తున్నారా లేదా? పట్టించుకుంటున్నారా లేదా? అదే దేవుడు అడుగుతున్నాడు. రక్షణ అయిన శిరస్త్రాణం ఉందా? క్రీస్తు ప్రభువులో రక్షింపబడ్డారా? పరలోకానికి వెళ్ళాలనేటువంటి నిరీక్షణతో బ్రతుకుతున్నారా? అది దేవుడు అడుగుతున్నాడు. ఇదే బలవంతులుగా మారడం అంటే ఇదే. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవడం అంటే ఇదే. దీనిని గూర్చి ప్రపంచానికి ఏం తెలుసు చెప్పండి? అక్షరాలు కూడా తెలియదు. విశ్వాసం అనే డాలును పట్టుకోండి, రక్షణయను శిరస్త్రాణమును ధరించుకోండి. అలాగే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. సెల్ఫ్ డిఫెన్స్తో పాటుగా ఏముండాలి మీ దగ్గర? ఆత్మ ఖడ్గం ఉండాలి. ఎవడైనా తప్పుడు మాటల చేత, తప్పుడు బోధల చేత, తప్పుడు విధానాల చేత, అపవాద ముసుగులు మీ దగ్గరకు వస్తే ఆత్మ ఖడ్గము చేత వాడిని నిలువరించాలి, వాడిని ఎదుర్కోవాలి. కనుక ఒక సైనికుని మాదిరిగా, ఒక సైనికురాలి మాదిరిగా దేవుడు మనలను నిలువబెడుతున్నాడు. అపవాది యొక్క తంత్రములకు మీరు బలైపోతున్నారు. ఎటువంటి వస్త్రాలను ధరించుకోవాలనేటువంటి చర్చ కలిగి ఒకరి మీద ఒకరికి విద్వేషాన్ని పెంచింది కూడా అపవాదే. ఆ సైలెంట్ కిల్లర్ని మీరు గుర్తించలేరు, ఆ సీక్రెట్ ఏజెంట్ని మీరు గుర్తించలేరు. ఆత్మ సంబంధమైన వాడు మీకు చెబితే తప్ప మీకు ఈ విషయాలు అర్థం కావు. ఇది దేవుడు చెప్పినటువంటి వస్త్రధారణ, సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచమును మీరు ఎప్పుడైతే ధరించుకొని ఈ లోకమందు మనుషుల మధ్య దేవుని చిత్తానుసారముగా బ్రతకడం ప్రారంభిస్తారో, అది మీకు రక్షణ, మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా రక్షణ. మీకు ఉపయోగపడుతుంది, మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా బ్రతికిస్తుంది. మీలో ఉన్న నీతి, మీలో ఉన్న రక్షణ, మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్న దేవుని యొక్క సత్యం, ఇవన్నీ కూడా మిమ్మల్ని రక్షించడంతో పాటుగా మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా బ్రతికిస్తాయి. ఇప్పుడు అర్థమవుతున్నదా మీకు? దేవుడు మనుషులు ఎటువంటి వస్త్రాలను ధరించుకోవాలని చెప్పాడో ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? ఇదండి అసలైన సమాధానం. ఇక పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను, అద్భుతమైనటువంటి సంగతులను ఈ సందర్భంలో మీకు పరిచయం చేస్తాను. యోబు గారు మాట్లాడుతున్నారు. నీతిమంతుడు, యథార్థవంతుడైనటువంటి యోబు గారు కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. ఆయన మాటలను కూడా, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ఆయన చెప్పిన సంగతులను కూడా మనం చూద్దాం, మనం నేర్చుకుందాం. ఆయన ఏమంటున్నారు? 2022 సంవత్సరంలో ఇదిగో హిజాబ్ విషయాన్ని గూర్చి ఇండియా దేశంలో, కర్ణాటక రాష్ట్రంలో, ఒక ఉడిపి జిల్లాలో కుందాపూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనను బట్టి ప్రపంచమంతా కూడా ఇలా చర్చించుకుంటున్నది కదా. యోబు గారు ఏనాడు మాట్లాడారు చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గారు చెప్పిన మాటలు ఈరోజు ఇప్పటికీ కూడా అవి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, దేవుని ఆవేశం వలన పలికిన మాటలు కనుక ఇప్పటికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాయి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన
నాకు వస్త్రముగాను పాగాయు ఆయను. యోబు గారు నీతిని వస్త్రముగా ధరించుకున్నారు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎప్పుడు ఇవ్వబడింది ఇది? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వబడింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఎప్పటికైనా మనుషులు కనులు తెరుచుకున్నారా? ఈ మాటలు చదివినదేది, అర్థం చేసుకున్నదేది, గ్రహించినదేది? నీతిని నేను వస్త్రముగా ధరించుకుని ఉన్నాను కనుక నీతి నన్ను వస్త్రముగా ధరించను. మనము ధరించుకోవలసినటువంటి అసలైన వస్త్రము నీతి, న్యాయము, యథార్థత, న్యాయ ప్రవర్తనను కలిగి ఉన్నాను. యోబు గారు మాట్లాడుతున్నారు చూడండి. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా, ఒక పాగాగా ఉన్నది, తలపాగా. ఇవండి అసలైన వస్త్రాలు. లోకపరమైనటువంటి ఏవేవో వస్త్రాలను చూచుకొని ఈ వస్త్రాలను మేము ధరించుకున్నంత మాత్రాన సురక్షితంగా ఉంటామని, లేకపోతే మా యొక్క మత విశ్వాసాలను మేము పాటిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మిగిలిన వారికి అభ్యంతరంగా ఉన్నా సరే మేము ఎదిరించి పోరాడతామని మీరు అనుకుంటున్నారు. ఇది మా స్వాతంత్ర్యం అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని మనస్సు మీరు తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క మనస్సును మీరు ఇంకా గ్రహించలేకపోయారు. దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి, నీతిని వస్త్రముగా ధరించుకోండి, న్యాయ ప్రవర్తనను వస్త్రముగా ధరించుకోండి. ఏది? మీరు నీతిని ధరించుకున్నప్పుడు, న్యాయ ప్రవర్తనను ధరించుకున్నప్పుడు ఎవడైనా సరే ప్రపంచంలో ఏ మతోన్మాదైనా సరే మిమ్మల్ని అడ్డగించడానికి వాడికి అవకాశం ఉందా? ఏ ఒక్కడైనా సరే గొడవ సృష్టించటానికి అవకాశం ఉందా? అలా అవకాశాలు ఇవ్వకుండా అపవాది తంత్రములను ఎదిరించేటువంటి ధీరులుగా నిలవబడవలసినటువంటి మీరు ఇలా చతికిలబడిపోయారంటే దేవుని జ్ఞానము లేకే కదా. దేవుని జ్ఞానము మీలో కనీసం కొద్దిగా కూడా లేకపోవటం చేతనే కదా. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఎప్పటికైనా కనులు తెరవండి, దేవుని మహాజ్ఞానమును స్వీకరించండి. ఆయన అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుకోవటానికి సంసిద్ధత కలిగి అపవాది తంత్రములను ఎదిరించి దేవుని కొరకు నిలువబడి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా కాపాడండి. పేతురు గారు తెలియజేస్తున్నారు మరో అద్భుతమైన విషయం. పేతురు గారు కూడా మాట్లాడారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వస్త్రములను గూర్చి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. ఆయన ఏ వస్త్రాన్ని గూర్చి చెబుతున్నారో అక్కడ మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు గారు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, చిన్నలారా, దేవుని జ్ఞానం విషయంలో చిన్నపిల్లలు మీరు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించటంలో చిన్నపిల్లలు మీరు. చిన్నలారా, దేవుడు చెప్పేటువంటి ఈ చక్కని జ్ఞానమును గ్రహించండి. దేన మనస్సు అనే వస్త్రాన్ని గురించి మీకు తెలుసా? దేన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని గురించి మీకు తెలుసా? ఇది ఒక గొప్ప అలంకారం. ఇది ఒక గొప్ప అలంకారం. ఎవరైనా లోకంలో అలంకరింపబడాలంటే ఎక్కువగా పెళ్లికి ముందు అలంకరింపబడాలనుకుంటారు. పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారునిగా అలంకరింపబడాలనుకుంటారు. అందుకే పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసరికి ఎక్కడికి పరిగెడతారు? పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసరికి ఎక్కడ పరిగెడతారు? ఎక్కడుంది మలబార్, ఎక్కడుంది కళ్యాణ్, ఎక్కడుంది లలిత జ్యువెలర్స్, ఇలాంటి వాటి దగ్గరికి పరిగెడతారు పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసరికి. మా ఇంట్లో పెళ్ళి ఉందండి, చక్కని డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ మాకు చూపించండి, ఇలా అడుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒక అలంకారము. అలంకారము, ఆ పద ప్రయోగం మీరు గమనించారా? అలంకారము. ఏమిటా అలంకారము? దేన మనస్సు. పెళ్ళిలో కూడా పెళ్లి కుమార్తెలో పెళ్లి కుమారుడు ఈ అలంకారాన్ని చూడ్డం, పైకి ఏం అలంకరించుకున్నది దానిని చూస్తాడు. పెండ్లి కుమారునిలో పెండ్లి కుమార్తె ఈ అలంకారాన్ని చూడదు, పైకి ఏం ధరించుకున్నాడు దానిని చూస్తుంది. అంతే తప్ప దేన మనస్సు అనేటువంటి అలంకారము ఈ పెండ్లి కుమారునిలో ఉందా? దేన మనస్సు అనేటువంటి అలంకారము ఈ పెండ్లి కుమార్తెలో ఉందా? అలా గనక చూడగలిగితే కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎందుకంటే వీరు పెట్టుకునేటువంటి అలంకారాలన్నీ కూడా స్టేజ్ వరకే పరిమితం. ఆ పెండ్లి స్టేజ్ వరకే పరిమితం. తర్వాత ఏం చేస్తారు? అన్నీ తీసేస్తారు.
దైనందిన జీవితంలోనికి వచ్చేస్తారు. కుటుంబాలలో అసలు రూపాలు తెలుస్తూ ఉంటాయి. తెలియగానే పెళ్ళికొడుకు ఆశ్చర్యపోతాడు, ఇటు పెళ్లి కూతురు ఆశ్చర్యపోతుంది. అసలు రూపం ఇది, అసలు రూపం ఇది. మరి ఈ అసలు రూపాన్ని నువ్వు ముందు చూడగలిగావా? ముందేం చూసావు? కట్నం ఎంత, ఎటువంటి విలువైన ఆభరణాలు ధరించుకున్నాడు, ధరించుకున్నది, వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూశారు. అంతే తప్ప దేన మనస్సు అనేటువంటి అలంకారం ఉన్నదా? ఇది చూడగలిగితే బాగుండేది. కుటుంబాలు తర్వాత మీ జీవితకాలం అంతా ఉండేది కుటుంబం కదా, అప్పుడు బాగుండేది. కానీ ప్రపంచానికి ఇంత జ్ఞానం ఉండదు. కనుక బంగారం కొట్టుకు పరిగెడుతున్నారు. ఉన్నదంతా ఇచ్చి బంగారం ఒక ఆభరణాన్ని కొనుక్కుని తెచ్చుకుంటున్నారు, అది ధరించుకుంటున్నారు. ఆ తర్వాత పెట్టులో పెట్టి బీరువాలో పెడుతున్నారు. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే మనపురం గోల్డ్ లోన్ పరిగెడుతున్నారు. అంతే తప్ప దేన మనస్సు అనేటువంటి ఒక వస్త్రము ధరించుకొని దానిని నేను ఒక అలంకారముగా దేవునికి చూపగలగాలి, నా చుట్టూ ఉన్న మనుషులకు నేను చూపగలగాలి అనేటువంటి భావన ఏమైనా ఉందా? పేతురు గారి పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. చదవండి, గ్రహించండి, మీ వస్త్రధారణ మార్చుకోండి. అసలైన వస్త్రధారణను గూర్చి ఆలోచన చేయండి. లోకమందు ఏ వస్త్రాన్ని ధరించుకున్నా కానీ శరీరాన్ని కప్పుకోండి చాలు. ఎవరికి అభ్యంతరం లేకుండా శరీరాన్ని కప్పుకోండి చాలు. కానీ దేవుడు చెప్పిన ఈ వస్త్రధారణ గనుక మీలో లేకపోతే అపవాది అయిన వాడు మిమ్మల్ని మాయ చేస్తాడు, మిమ్మల్ని మోసగిస్తాడు, వాడి అగ్ని బాణముల చేత మిమ్మల్ని చీల్చి చెండాడుతాడు. మీ బ్రతుకులు అస్తవ్యస్తమైపోతాయి. కనుక వెంటనే నిద్ర మేల్కొని దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోకపోతే దేవుని దృష్టిలో మీరు ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నా సరే ఎలా కనిపిస్తారో తెలుసా? దిగంబరులుగా కనిపిస్తారు. మరలా చెబుతున్నాను, అర్థం చేసుకోండి. లోకమందు మీరు రాచవస్త్రాలు ధరించుకున్నా కానీ, ఎటువంటి బంగారు ఆభరణాలు పెట్టుకున్నా కానీ, దేవుడిచ్చిన సర్వాంగ కవచము మీ దగ్గర కనిపించకపోతే, నీతి, సత్యము, రక్షణ, విశ్వాసము ఇవన్నీ మీలో కనిపించకపోతే, న్యాయ ప్రవర్తన మీలో లేకపోతే, సువార్తకు సిద్ధ మనస్సు మీలో లేకపోతే, దేవుని దృష్టికి మీరు ఎలా కనిపిస్తారో తెలుసా? దిగంబరులుగా కనిపిస్తారు. ఇది నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని మాట. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం. తెలుగు బైబిల్లో 15-16 వాక్యాలు కలిపి ఉన్నాయి. 16వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ మాటకు అర్థం చెప్పండి, ముగించేసుకుందాం. ఈ మాటకు అర్థం చెప్పండి, ముగించేసుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. అంటే ప్రభువు రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత అకస్మాత్తుగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కనుక మీరు మెలకువగా ఉండాలి అంటున్నాడు దేవుడు. మెలకువగా ఏ విషయంలో ఉండాలి? మీరు దిగంబరులుగా సంచరిస్తున్నారు చూసుకోండి అంటున్నాడు దేవుడు. అదేంటి? ప్రపంచంలో మనుషులందరూ కూడా వస్త్రాలే ధరించుకుంటున్నారు కదా, ఎవరిష్టం వారిదిగా వస్త్రాలు ధరించుకుంటున్నారు కదా. హిజాబ్ ధరించుకుంటున్నారు, కాషాయం ధరించుకుంటున్నారు, సిలువ బొట్టు వేసుకుంటున్నారు. ఎవరిష్టం వారిది అన్నట్టుగా పోతున్నారు కదా. మరి దిగంబరులుగా సంచరిస్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడేంటి? దిగంబరులుగా ఎవరు సంచరిస్తున్నారు? దేవుడిచ్చిన సర్వాంగ కవచమును గూర్చి పట్టించుకోకుండా లోకమందు ఏవో మేము మాకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించుకున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా అనుకుని సరిపెట్టుకుంటున్నారు కదా. మీరందరూ నిద్రావస్థలో ఉన్నారు, మేల్కోండి. దిగంబరులుగా సంచరిస్తున్నారు, చూసుకోండి. న్యాయ ప్రవర్తన లేనిచో, నీతి లేనిచో, సత్యము లేనిచో, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు లేనిచో, రక్షణయను శిరస్త్రాణము లేనిచో, విశ్వాసమనే డాలు లేనిచో, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము లేనిచో మీరు దిగంబరుడే అంటున్నాడు దేవుడు.
మీరు దిగంబరులే, కనుక మీరు దిగంబరులుగా సంచరిస్తే మీ దిశమ్మలు చూస్తారు జనులు, జాగ్రత్త. కనుక మీరు మేల్కొని దేవుడిచ్చే సర్వాంగ కవచమును గూర్చి మీకు చెప్పబడినది గనుక ఆ విషయాలను గ్రహించిన వారై ఇక మీదట వస్త్రముల చేత కప్పబడిన వారై, నీతి అను వస్త్రము చేత కప్పబడిన వారై, సత్యం అనే వస్త్రము చేత కప్పబడిన వారై, రక్షణ విశ్వాసము కలిగిన వారై, సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళుచున్న వారై, దేవుని ఆత్మ ఖడ్గముతో మీరు అపవాదితో పోరాడుచున్న వారై దేవుని దృష్టికి సర్వాంగ కవచము ధరించుకున్న వారుగా కనిపించాలి. ఇదే సమాధానం. కనుక ఈ సమాధానము మీ అందరిలో ప్రతిఫలించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రపంచానికి తెలియనటువంటి ఈ పరిష్కారాన్ని దేవుడు మీకు అందించాడు. ఈ పరిష్కారాన్ని చక్కగా స్వీకరించి మొట్టమొదట మీ ప్రవర్తనను దేవుని వాక్యమునకు అనుకూలముగా మలచుకొని అనేక మందికి ఈ మాటలను చేరువ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ విశ్లేషణను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భం నందు ప్రపంచానికి తెలియని మహోన్నతమైన సంగతులను మహాజ్ఞానముగా మాకు అనుగ్రహించినందుకు మేమంతా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పాద సన్నిధిలో మీ మాటలను వినటానికి మీరు మాకు దయచేసినటువంటి ఈ గొప్ప అనుగ్రహమును బట్టి మీ కృతజ్ఞతలునైనా, మీ మాటలను విని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ మీరు తెలియజేసిన సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై ప్రభువు రాకడకు సిద్ధపడే వారముగా ఉండగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, సమస్త పరిస్థితులలో తండ్రి మీ అద్భుతమైనటువంటి కాపుదల మా అందరికీ అనుగ్రహించుచున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.